ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా అక్షర సత్యం, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ఇటుగా మనం పసుపులేటి సురేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు, శుభోదయం. సిఐ నాగరాజు గారికి ప్రాణహాని ఉంది అని ఆయన కోర్టుకు చెప్పారని చెప్పేసి సాక్షి పత్రికలో చదివాను నేను నిన్న. నిజంగా నాగరాజు గారికి ప్రాణహాని ఉందా ఏంటి? ఎవరు ఆయన్ని చంపాలనుకుంటారు? ఆయన మీదే, ఆయన వల్లే చాలామంది చనిపోయారని ఆరోపణలు ఉంటే ఆయన్ని చంపేటువంటి మరొక నాగరాజు ఎవరు? బ్రహ్మనాయుడు గారు, మనం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో ఏదైతే గాదే సాయి కృష్ణ అనేటువంటి యువకుడి లాకప్ డెత్, అదే విధంగా దాని వెనుకున్నటువంటి పరిస్థితులు, ఏ రకంగా శరీరాన్ని కూడా, పార్థివ దేహాన్ని కూడా ఇవ్వకుండా కాల్చి బూడిద చేసి, ఆఖరికి ఆ బూడిద కూడా ఇంతవరకు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. మరి ఆ రకంగా అంత పాశవికంగా ఒక మనిషిని కొట్టి చంపి, ఇంత దారుణమైనటువంటి రీతిలో దహన క్రియలు కూడా చేసేసి ఇప్పటికీ దాని జాడ లేదు అంటే దాని యొక్క తీవ్రత ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక సిఐ నాగరాజు ఇప్పుడు ఆ గాదే సాయి కృష్ణ ఒక క్రిమినల్, ఒక నేరస్తుడు, ఒక రౌడీ షీటరు, ఇన్ని చెప్తున్నారు. కానీ ఒకసారి అతని కేసు పూర్వాపరాలు కానీ మీరు చూసినట్లయితే, ఇందాకే అన్నారు మీరు అతను ఒకని హత్య కూడా చేశారని. ఇంతవరకు గాదే సాయి కృష్ణ మీద ఉన్నటువంటి ఏ కేసు కూడా నేరం నిరూపితం కాలేదు. మొదటి నుంచి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కూటమి పార్టీలు ఏదైతే బురద జల్లుతున్నాయో, అతని క్రిమినల్, రౌడీ షీటరు, ఈ కోణంలో విమర్శిస్తుంటే, వాస్తవానికి రౌడీ షీటర్ అయినా, క్రిమినల్ అయినా, ఎవరైనా సరే లాకప్ లో చంపివేయబడ్డం అన్నదే అనైతికం. కాబట్టి మేము మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దానికి మద్దతుగా మాట్లాడాం. అయినప్పటికీ కూడా క్రిమినల్, రౌడీ షీటర్లు అంటున్నారు కాబట్టి కేసు, అతని మీద ఉన్నటువంటి అనేక కేసు పూర్వాపరాలు చూస్తే ఆశ్చర్యపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని మీద ఉన్నటువంటి అన్ని కేసులు కూడా దాదాపుగా 8 సంవత్సరాల క్రితం, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే అతని మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడినాయి. సాక్ష్యాధారాలు పోలీసులు కానీ వీళ్ళు కానీ రుజువు చేయలేనటువంటి పరిస్థితి. అంటే అన్ని కేసులు కూడా ఒక్క విషయం పసుపులేటి సురేష్ గారు, జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో లాకప్ డెత్, దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఎంత పెద్ద నేరస్తుడైనా కానీ ఆయన చట్ట ప్రకారం శిక్షించాలి. కసబ్బును సైతం కూడా సంవత్సరాలు జైల్లో కూర్చోబెట్టి మేపినటువంటి అతి గొప్ప ప్రజాస్వామ్యం మన భారతదేశం. అన్నీ కూడా పూర్తిగా వివరాలు సేకరించి, పూర్తిగా నిజ నిర్ధారణ చేసుకొనే ఉరిశిక్ష విధించినటువంటి అతి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ మన దేశంలో నడుస్తుంది. అయితే ఇక్కడ సాయి కృష్ణ మీద అన్ని ఆరోపణలు అనేది అబద్ధం. సాయి కృష్ణకి జరిగిన అన్యాయం మీద మనం మాట్లాడదాం. నవీన్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడిని సాయి కృష్ణ అతి దారుణంగా జగ్గయ్యపేట దగ్గర చంపి పడేసి, ఆ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చంపి పడేసినటువంటి పరిస్థితి. నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రధాన నిందితుడిగా గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి అని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు కూడా పంపిస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే, మీకు అతను నేరస్తుడే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన క్రాంతి కుమారు నేరస్తుడే, ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ చేసినటువంటి నాగరాజు నేరస్తుడే. మనం అందరం నేరస్తుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు గొప్ప వ్యక్తులు లేరు ఈ ముగ్గురు ఎపిసోడ్లో. అదేవిధంగా చనిపోయిన నవీన్ రెడ్డి మీద కూడా 2 మర్డర్ కేసులు ఉన్నటువంటి అంశం కూడా నేను దాన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. అతను నేరస్తుడే. ఇక్కడ ఓవరాల్గా నేరస్తుల గురించి, నేరస్తుల మీద జులుం ప్రదర్శించి వారిని చంపి నేరస్తులైనటువంటి పోలీసు, కృష్ణలంక మాజీ పోలీసుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు సాయి కృష్ణ కావచ్చు, సిఐ నాగరాజు కావచ్చు, లేదా క్రాంతి కుమార్ కావచ్చు, వీళ్ళ యొక్క నేరపూరితమైనటువంటి చరిత్ర గురించో, లేదంటే వాళ్ళు చేసిన నేరాలకో ఎవరు సమాజంలో మద్దతు కానీ వాటి మీద మాట్లాడడం లేదు. జరిగింది కేవలం లాకప్ డెత్. అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. పోలీసులు కొట్టి చంపడం అనైతికం.
రాజ్యాంగ విలువలకు విరుద్ధం. మీరే అన్నారు కసబ్ లాంటి వ్యక్తిని కూడా అవును. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారమే శిక్షించడం జరిగిందని. కనీసం ఇక్కడ అతనిని చంపిన తర్వాత పార్థివ దేహాన్ని ఆ తల్లిదండ్రులు ఖనన ప్రక్రియ చేయడానికి కూడా ఇవ్వలేదు. ఇవి చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. అంటే వ్యవస్థ ఏ రకంగా తయారైపోతుంది అన్న కోణంలోనే మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీరు సిఐ నాగరాజు ఎందుకు అంత తీవ్రమైనటువంటి పని చేయాల్సి వచ్చింది, ఇంత దుర్మార్గానికి ఆయనే ఎందుకు చేశాడంటారా? ఒడిగట్టాల్సి ఇది వచ్చింది? కాదు, క్లియరా ఆయనే చేశాడు అని అంటారా? లేకపోతే నూటికి నూరు. ఎవరైనా ఇంకెవరైనా పెద్దలు ప్రభుత్వంలో ఎవరైనా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి నాయకుల మీద మీ పార్టీ ఆరోపణ చేస్తుంది, పోలీస్ అధికారుల మీద మీ పార్టీ ఆరోపణ చేస్తుంది, ఏకంగా కమిషనర్ గారి గురించి కూడా మీ పార్టీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకేం అవసరం ఉంటుంది? సాయి కృష్ణ ఏమి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ కాదు. ఆర్గనైజింగ్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని లేకపోతే నగరం అంతా తను చెప్తే 100 మంది పనిచేసే పరిస్థితి కాదు. అతను ఒక చిన్న క్రిమినల్. అతన్ని చంపాల్సిన అవసరం పెద్ద పెద్ద పోలీస్ అధికారులకి పెద్ద పెద్ద నాయకులకి ఉండదనేది నా అభిప్రాయం. సరే, అంటే మీరు చూస్తే క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలం కానీ మీరు చూస్తే పదే పదే నన్ను స్టేషన్ కి పిలిపించి కొట్టడము, ఒత్తిడి చేయడం వంటివి జరుగుతున్నాయనేటువంటి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సాయి కృష్ణ కూడా వాళ్ళ తల్లిగారితో అనేక సార్లు ఈ సిఐ నాగరాజు తీవ్రంగా కొడుతున్నాడు, నాకు బలవంత పెడుతున్నాడని, అంటే పరోక్షంగా నేరానికి పుచ్చుకొలుపుతున్నాడు అనేటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంటే నాగరాజు తనకు అవసరమైనటువంటి పనులు చేయించుకోవడానికి ఈ నేరస్తులందరినీ కూడా ఉపయోగించుకుంటున్నాడు అన్నటువంటి వ్యవహారం తెలిసినదే. కాబట్టి ఎవరికి సంబంధించినటువంటి నేరాలను చేపిస్తున్నాడు నాగరాజు, ఎవరి ప్రోద్బలంతో చేపిస్తున్నాడు, దాని వెనుకున్నటువంటి పెద్దలు ఎవరు, అంటే ఏ లాభాన్ని ఆశించి, దాని వెనక భూ తగాదాలు ఉన్నాయా, రాజకీయ తగాదాలు ఉన్నాయా, అంటే పాత కక్షలు ఉన్నాయా? సో ఇవన్నీ కూడా నాగరాజుకి చెప్పిన పై స్థాయి అధికారులు ఎవరు, లేదా పై స్థాయి పెద్దలు కాకుండా ప్రభుత్వంలోని నాయకులు చెప్పారా? ఇవన్నీ కూడా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగానే ఆ ప్రభుత్వ పెద్దలో లేదంటే నాగరాజు పై స్థాయి అధికారులు కానీ ఇవన్నీ కూడా చేయించుంటే ఖచ్చితంగా నాగరాజుని చంపేసే అవకాశం ఉంది. కాబట్టి నాగరాజుకి ప్రాణహాని ఉంది అని అతను చెప్పాడేమో అన్నటువంటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఖచ్చితంగా నాగరాజు అందుకనే కోర్టు వారి దృష్టికి నాకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని వెళ్లిబుచ్చాడన్నది మేము స్పష్టంగా నమ్ముతున్నాం. పైపెచ్చు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితిలో ఏ సమయంలో ఎవరి ప్రాణానికి భద్రత ఎక్కడ లభించడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశాలుగా ఈరోజు సమాజంలో తయారయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాల్సినటువంటి స్థానంలో సిట్ వేశారు. ఇప్పటికైనా ఈ సిట్టు పారదర్శకంగా పనిచేస్తుందో లేదో తెలియట్లేదు. ఒక్క నిజాన్ని కూడా వెలుగులోకి తీసుకొని రావడం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పొంతన లేని వ్యవహారాలు తీసుకొస్తారు, సంబంధం లేని అంశాలు రిమాండ్ రిపోర్ట్ లో పెడతారు, ఎఫ్ఐఆర్ లో ఒక రకంగా కేసులు నమోదు చేస్తారు, అవసరమైనటువంటి సెక్షన్లు కాకుండా అనవసరమైనటువంటి సెక్షన్లను కడతారు. అసలు ఈ కేసుని పారదర్శకంగా పూర్తి చేస్తారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కేసుని పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే నాగరాజుని సస్పెండ్ చేయరు, నాగరాజుని అరెస్ట్ చేయరు, నాగరాజు కోసం సిట్టు ఎంక్వైరీ వేసి సిట్టు కస్టడీకి ఆయన ఇవ్వరు, మిగతా ఆయనకి సంబంధించిన కానిస్టేబుల్ని ఎవరైతే ఆయనకు అనుకూలంగా ఉన్న 2 హెడ్ కానిస్టేబుల్ని వాళ్ళని సస్పెండ్ చేయరు, వాళ్ళని అరెస్ట్ చేయరు. కాబట్టి పారదర్శకంగానే జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఒకే మాట, మీరు ఇన్ని చెప్పారు కదా, ఇవన్నిటికీ ఆధారాలు ముఖ్యం. సస్పెండ్ అయినంత మాత్రాన శాశ్వత సస్పెండ్ కాదు, ఉద్యోగ విధుల నుంచి పర్మనెంట్ గా రిమూవ్ చేయాల ఒకటి. రెండవ అంశం, సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, అతని మీద హత్యారోపణ నమోదు చేసి మర్డర్ చేశాడని నమోదు చేశారు. కానీ సిట్టు దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఇంతవరకు ఒక్కటి సేకరించలా. కాబట్టి రేపు న్యాయస్థానంలో ఒక్కటి నిలబడవు, మళ్ళీ వచ్చి నాగరాజు విధుల్లో చేరే అవకాశం ఉంది. ఈ కేసు సమాప్తం అయిపోతుంది. సిట్టు చేయాల్సిన పని ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఇంతవరకు డిలీట్ అయింది, ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారు, మళ్ళీ దాని బ్యాకప్ ఉందా లేదా, దాని క్లౌడ్ స్టోరేజ్ లో బ్యాకప్ తీశారా లేదా, దాని మార్కాపురం సమీప పరిసరాలు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సమీప పరిసరాలు, శవం తాలూకా ఆనవాళ్లు, లేదా కాల్చి వేస్తే బూడిద తాలూకా ఆనవాళ్లు, ఇలాంటివి సేకరించి కానీ ఇప్పటికి విచారణ జరుగుతూ ఉంటే ఇది పారదర్శకత. సెక్షన్ నమోదు చేసి సస్పెండ్ చేసి
దాని కోర్టులో నమోదు చేసినంత మాత్రాన సిఐ నాగరాజుకు ఉరిశిక్ష పడుతుందనేసి ఏమి ఇక్కడ ఇక్కడ దానికి తెలియడం లేదు. ఒకటి సురేష్ గారు, మీరు నేను లేకపోతే మన ప్యానెల్లో ఉన్న సభ్యులు లేకపోతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎమ్మెల్యేలు ఉరిశిక్ష వేయలేరు. కోర్టు వేయాలి ఆధారాలు. ఇప్పుడు అంత పెద్ద వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసి జగన్ గారికి బాబాయి, రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు, అలాంటి వ్యక్తిని చంపిన వాళ్ళకే ఈరోజు శిక్ష పడేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలో లేదంటే మన దౌర్భాగ్యం అది. అంటే అంత స్లోగా పరిస్థితులు, వ్యవస్థలు ఉన్నాయంటే అది బాధాకరం. సో కాబట్టి శిక్ష పడుతుంది. తమిళనాడులో మదురైలో కస్టోడియల్ డెత్ లో తల్లి కొడుకు చనిపోతే వాళ్ళకి ఉరిశిక్ష పడింది సార్. అది అక్కడ నేరం రుజువైంది కాబట్టి శిక్ష పడింది. నేరం రుజువు కాకుండా మనము ఈ సిఐకి శిక్ష వేయండి, లేకపోతే కానిస్టేబుల్కి శిక్ష వేయండి, లేదా కమిషనర్కి శిక్ష వేయండి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ విచారణ అధికారి నేను చెప్పేది అందుకే మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకారం లాకప్ డెత్ జరిగితే చేయాల్సింది జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి, లేదా మ్యాజిస్ట్రేట్ స్థాయి అధికారితో అయినా విచారణ చేయాలి. కానీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రభుత్వం తొలుతే తప్పు చేసింది. అంటే ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని నిర్వీర్యం చేస్తున్నారు అనడానికి ఇదే ఆధారం. ఎందుకు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయలేదు? దానికి కారణం ఏంటి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? దానికి కారణం ఏంటి? మానవ హక్కుల కమిషన్ నియమాలు ఎందుకు ఉల్లంఘించారు? దానికి కారణం ఏంటి? కాదు, మాజీ మంత్రి ఉద్దేశపూర్వకంగా సురేష్ గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తే న్యాయం జరిగిద్దని మీకు నమ్మకం ఉందా? వివేకానంద రెడ్డి గారి కేసుకే న్యాయం జరగల. సిబిఐ ఎంక్వైరీ కదా వాళ్ళు వేసింది. సిబిఐలో వాళ్ళనే విచారణ చేయించినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కూడా అంతే ఉన్నట్టు కనపడతా ఉంది. మరి మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు నేను ఒకటి సార్, సిబిఐ తేల్చినటువంటి వాస్తవాలని పరిగణలోకి తీసుకోవాలి. మనకు ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, మీరు కానీ నేను కానీ ప్యానెల్లోని సభ్యులు కానీ చెప్తే జరగదు, ఉరిశిక్ష పడదు అని. మరి సిబిఐ విచారణ జరిపింది, వాళ్ళు వాస్తవాలు ఇచ్చారు, వాస్తవాలను తీసుకోవాలి. అంతేగాని మనం అనుకున్న విధానంలో లేవు కదా అంటే అది జరిగిందా అనేసి అని మనం అనుకోకూడదు.